ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు పాఠంలో బైబిల్ ఆవిర్భావం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. బైబిల్ అనే దాన్ని దైవావేశం వలన కలిగినటువంటి వేరు రచయితలు రాసిన విభిన్న పుస్తకాలున్న విభిన్న రచయితలు కలిగినటువంటి ఈ బైబిల్ని ఒక చిన్న గ్రంథాలయం లాంటిది. మీరు సుమారు 1500 సంవత్సరాల కాల వ్యవధిలో వేరువేరు కాలాల్లో వేరువేరు దేశాల్లో వేరువేరు సందర్భాల్లో జీవించారు. మానవ జాతి పట్ల దేవుని సంకల్పం వెల్లడి కావడం వీరి రచనలో ఉన్న సాధారణ అంశం. ఈ సంకల్పాన్ని హెబ్రీ పత్రిక రచయిత పూర్వకాలమందు దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను కాబట్టి మనకి ఈ బైబిల్ని అందించడం జరిగింది. యేసుక్రీస్తు ద్వారా పరిపూర్తి చేయబడిన రక్షణ ప్రణాళికల గురించి బైబిల్ ఉద్ఘాటిస్తుంది. కాబట్టి బైబిల్లో దేవుడు చెప్తున్న మాట, ప్రతి మానవుడు తన పొరుగు వారితో సామరస్యంగా ఉండాలని బైబిల్ వివరించడం జరుగుతుంది. అలాగే రచయితలు ప్రతి లేఖనము ఉపదేశించుటకును మరియు ఖండించుటకును, మన తప్పు దిద్దుటకును, అలాగే నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనదని ఈ బైబిల్లో వివరించడం జరిగింది. బైబిల్ అనేది మానవుని జీవితం గురించి అన్నిటిని వివరిస్తుంది. పరిశుద్ధ గ్రంథం అనేది దేవుడు మానవులతో ఎలా జీవించాలి, మానవుడు ఎలా తన జీవితాన్ని మార్చుకోవాలని వివరించడం జరుగుతుంది. స్వయంగా దేవుడు మానవుల కొరకు రచించినదే బైబిల్.